మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్ బయటపడింది. అయితే శ్రవణ్ ను తీసుకెళ్లింది పోలీసులని తెలుస్తోంది. బహదూర్పురలో రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన నేపథ్యంలో శ్రవణ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే వీడియోని వైరల్ చేసిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్ బయటపడింది. అయితే శ్రవణ్ ను తీసుకెళ్లింది పోలీసులని తెలుస్తోంది. బహదూర్పురలో రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన నేపథ్యంలో శ్రవణ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదో వీడియోని వైరల్ చేసిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న ఏదైతే జరిగిందో ఇది కానీ గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది తప్పుడు ప్రచారం అని కూడా తేలడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే కాకుండా బహదూర్పురాలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్న నేపథ్యంలో కూడా నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్న నలుగురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో మాత్రం హాజరుపరచడం జరిగింది. అలాగే నాంపల్లికి చెందిన అహ్మద్ బిన్ అలీ, అలాగే మళ్ళీ చూసుకున్నట్లయితే వీరిలో చాదర్గఢ్ కు చెందిన కాశీ, ముషిరాబాద్ కు చెందిన మిథిలేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అలాగే వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వీళ్ళందరినీ కూడా వీళ్ళు పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని రిమాండ్ కి తరలించారు. మరి తర్వాత కోర్టు తీర్పు ఏమిస్తుంది, ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది అనేది ఈ రోజు వేచి చూడాల్సి ఉంది. ఆనంద్. ఓకే నిర్మల, వీడియో అయితే వైరల్ అయింది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ రిగ్గింగ్ కి పాల్పడ్డారంటూ కూడా వీడియోలో క్లియర్ గా చూపించినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. మరి ఈ రిగ్గింగ్ కి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం వాస్తవమే అంటారా? ఈ రిగ్గింగ్ కి పాల్పడడం అనేది సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ చేశారనేది కూడా ఇది సీసీ ఫుటేజ్ ద్వారా కూడా చూడడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ను బయటికి తప్పుడు ప్రచారంతో వదిలేరు అనేది కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని చెప్పి ఇప్పుడు శ్రావణ్ కానీ నలుగురిని కానీ అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. కానీ ఈ పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు మాత్రము లేదు, దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు అని ఆరోపణలకు పాల్పడ్డారు అన్నది. థ్యాంక్ యూ నిర్మల.